ఈ రోజుల్లో ఏ సినిమాకైనా హైప్ రావటమే గగనం. వస్తే పాజిటివ్ టాక్ కలిసొస్తే కలెక్షన్స్ కు తిరుగుండదు. అందుకే దర్శకులందరూ తమ సినిమాలకు హైప్ ను తీసుకొచ్చేందుకే ప్రమోషన్స్ ను ప్లాన్ చేస్తూ ఉంటారు. కానీ ఒక్క డైరెక్టర్ మాత్రం తాను త్వరలో తీయబోయే సినిమాపై ఎలాంటి అంచనాలు పెట్టుకోవద్దు అంటున్నాడు. మూవీలో గేమే ఉండదు అంటున్నారు. ఇదేంది, ఇలా కూడా చెప్తారా? అలా చెప్తే ప్రేక్షకులు థియేటర్ వరకు వెళతారా? మలయాళంలో దృశ్యం సినిమాలు తీస్తూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు జీతూ జోసెఫ్. త్వరలో దృశ్యం 3 తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు. బాలీవుడ్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా దృశ్యం ఫ్యాన్స్ 3వ భాగం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ టైంలో దృశ్యం 3 పై పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దని చెప్పి ఆశ్చర్యపరిచాడు జీతూ. అసలే సీక్వెల్, పైగా దృశ్యం లాంటి సెన్సేషనల్ మూవీకి కన్క్లూజన్. సూపర్ ఫామ్ లో మోహన్ లాల్, వెంకటేష్, అజయ్ దేవ్గన్ ఎవరి భాషల్లో వారు 3వ భాగంలో నటించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సమయంలో జీతూ ఇలాంటి కామెంట్స్ ఎందుకు చేశాడు అనేది పాన్ ఇండియా వైడ్ గా హాట్ టాపిక్ గా మారింది. దృశ్యం అనగానే ట్విస్ట్లు ఎక్స్పెక్ట్ చేస్తారు. మళ్లీ దృశ్యం హీరోలు కేసును ఏ మలుపు తిప్పుతారని ఎదురు చూస్తారు. కానీ 3వ భాగంలో అలాంటి ట్విస్ట్లేమీ ఉండవని, కేవలం ఎమోషన్స్ మీదే దృశ్యం 3 కథనం సాగుతుందని, కాబట్టి పెద్దగా అంచనాలు పెట్టుకోకండి అంటూ జీతూ చెప్పుకొస్తున్నాడు. త్వరలోనే మలయాళం, తెలుగు, హిందీ వెర్షన్స్ లో దృశ్యం 3 సెట్స్ పైకి వెళ్లనున్నాయి. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.